ఇది కరెక్ట్ గా సంవత్సరం నడిపామండి అప్పుడు 9 to 10 months నడిపినట్టున్నాం. ఆ తర్వాత ఆపేసాం కదా. అవును, వాటికి నీళ్ళు కూడా లేవన్నారు కదా. ఇటు పడితే ప్రమాదం, అటు పడితే ఏం కాదు. ఇటు పడింది అనుకోండి అది వెళ్ళిపోద్ది కదా మీద నుంచి, రిస్క్ అవుతుంది. దీంట్లో కూడా రిస్కులు ఉంటాయి. అక్కడ చేతులు నడుపుకోవడం, ఒళ్ళొంచి ఎంత పని చేయాలో అంత పని చేస్తుంది, ఎంత రెస్ట్ తీసుకోవాలో అంత రెస్ట్ తీసుకుంటుంది, ఎంత తినాలో అంత తింటుంది. నా రాముని చాలా బాగా చూసుకుంటాను. 24 గంటలు టీవీ దాకా గడ్డి పెట్టి పడుకోబెట్టేస్తే హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి, ఆరోగ్య సమస్యలు, అది లావైపోతుంది. రేపు పొద్దున నడవమన్నా గట్టిగా నడవలేదు. కానీ ప్రాణానికి హాని కలిగించే పనులు నేను చేయించను. రోజుకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 6 గంటలు అట్లా ఒక యానిమల్ 10 నుంచి 12 గంటలు పనిచేసే కెపాసిటీ ఉండేలాగా సృష్టించాడు భగవంతుడు. అది కూడా దేశీ. ఇవి చెయ్యవు, జెర్సీ చెయ్యవు, ఓన్లీ దేశీ. నాన్న, ఆవు, అమ్మ తనని పొద్దు నుంచి 24 గంటల్లో 6 గంటలు కష్టపెట్టడంలో ఏ మాత్రం తప్పు లేదు. అది సృష్టి రహస్యం. వీడేదో పెద్ద దేశాన్ని గురించినట్టు ఎద్దు నేను చూస్తున్నారు, ఎద్దు కాడి పెట్టి తిప్పుతున్నారు, విషయం వచ్చినప్పుడు ఎద్దును మాట్లాడడానికి ఏదో లాజికల్ చెప్తే ఇదే పొరట తీసుకుని వేసుకుంటాం అందరూ. నేను వీడియోలో చెప్తాను ఖచ్చితంగా. ఎవరన్నా పిచ్చి పిచ్చి వేసాలు వేసి ఎలా లాజికల్ చెప్పారంటే మామూలుగా ఉండదు. దాన్ని చంపేస్తారా, కటింగ్ పంపించేస్తారా, దాన్ని ప్లాస్టిక్ కవర్లో తిని ఇప్పుడు అది మనకి డబ్బులు సంపాదించాలంటే హ్యాపీగా చూసుకుంటాం. ఫ్రీగా పెంచాలంటే మన వల్ల ఎలా అవుతుంది? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మనకి? మనం అట్టగట్టంగా వెళ్ళగా అన్యాయంగా కోట్లు సంపాదించి స్విస్ బ్యాంక్ లో దాచామో దాయలేదు.